కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండాదే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉన్నది. కాబట్టి మా రైతన్నలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను నేను, మనకు రైతు భరోసా ఎగబెట్టిరు, దాని గురించి అడగండి. రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటి వాళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్త బుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్ లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలా పిల్లల్ని చూసుకోరాకపోయే, మహిళలకు చెప్పిన ఇయ్యరాకపోయే, రైతులకు చెప్పింది ఇయ్యరాకపోయే, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి బట్టి